ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అభిమాన నాయకుడు నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి అధ్యక్షతన విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వేలాది మంది దేవరకొండ బిడ్డలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల నిండా అభిమానం ఉన్నది, ఈ అభిమానం ఎల్లకాలం శాశ్వతంగా మీరు అండగా నిలబడతామని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, సాగునీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ మీ అభిమాన నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూత వేస్తే పలికే మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా సహచర కమ్యూనిస్టు సోదరులు శాసన మండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, అదేవిధంగా మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసన సభ్యులు యువమిత్రులు కుందూరు జైవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసన సభ్యులు మిత్రులు మందుల సామిల్ గారిని, అదేవిధంగా మీకు ఆనుకొని ఉన్న ఈ పక్కనే ఉండే నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, దేవరకద్ర శాసన సభ్యులు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, మాజీ శాసన సభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని,
ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరేను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటి దగ్గర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి